అది ఉంది కదా, ఇప్పుడు ఆడకు పోవాలి అనుకుంటుందాక ఈ రోడ్ క్రాస్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఆడికి పోతే ఆడ పువ్వు ఉంటుంది, తంగడి పువ్వు, ఆడదాకా పోవాలి మనం. అటు గుట్ట కడుక్కోవాలి వాగు దాటి. ఈ వాగు ఎంత లోతుందో మనకు తెలియదు. చూపిస్తా బాగా. మా వాళ్ళు వేరే బండి అయితే పోతుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల దాకా లోపల నడుచుకుంటూ వచ్చిన బండి ఆడ పెట్టి. బా ఇక్కడ కలిసిరు మా వాళ్ళు. ఇది చూడరు. మా వాళ్ళు ఆడున్నారు. లైవ్లో లొకేషన్ చెప్తే దాకా నడుచుకుంటూ వచ్చిన. సత్య చెప్తాడేమో అనుకున్నారా? ఆకులు ఆటలాడుతున్నాయి. నేనా సత్య కవరు గడుంది. లాగి ఓకరాను ఓకరాను పెట్టాడు. ఇది పువ్వు గాండే ఉండదు అడతల. ఈ కళ్ళ ముంగనే ఉంటాయి కనవాడవి. బండి మిగిలితో బబ్బి వచ్చా అని చెప్తాడు వచ్చాను సారా. నేను అనుకున్నా అసలు ఇది రావడానికి 1-2 గంటలు పడతా అనుకున్నా. టెంపో ముగ్గురు ఇంకా నీ ఒక్కది నింపుకుంటే వాటర్ పట్టలేదా? ఇంకేముంది ఇదేంది? ఇదేంది బీగుని పాదాలేంది ఇంత పెద్దగా ఉన్నాయి? గివి పాలు కాదు, స్మగ్లింగ్ జరగకుండా వస్తే నాకు నువ్వు గిన్నె తీయకుండా మంచిగా కానీ ఆకైతే పట్టుకురా. మళ్ళీ నేను రావాలి లేకపోతే రావన్నా మేము గిన్నె ఉన్నావు నువ్వు మా సరిగా డబ్బని తిరుగుతూ ఇష్టోడు ఇరుతాడు, మెలిగేటోడు మెలుగుతాడు. బండ పడ్డది చలపా.